సార్ నమస్తే సార్. నమస్తే సార్. మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఒక బాగా బగ్గ మండుతుంది పార్లమెంట్ లో. సో ఏ పార్టీ గెలుస్తుంటారు, ఏ అభ్యర్థులు గెలుస్తారంటారు? పట్నం మహేందర్ రెడ్డి పక్క 99%. పట్నం మహేందర్ రెడ్డి. పట్నం సునీతా మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి. ఎందుకు సునీతా మహేందర్ రెడ్డి అంటారు? ఉత్తరాలు ఉంది, కాంగ్రెస్ ఉంది కదా, ఇప్పుడు నడిచేది వాళ్ళదే కదా, పక్క వాళ్ళదే వస్తుంది. ఇంతవరకు మైనాపల్లి హనుమంతరావు ఉండే వాళ్ళు మంచి చేసాం కాబట్టి ఆ పొజిషన్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడ పట్టణ చెరువు అక్కడ ఉంటారు, అక్కడ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ చేపిస్తున్నాడు. పక్క 99% వస్తుంది. వీళ్ళే పట్నం మహేందర్ రెడ్డి పక్క వస్తుంది. థ్యాంక్ యూ అండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఈసారి ఏ పార్టీ గెలబోతుందంటారు, ఏ అభ్యర్థులు గెలబోతుందంటారు? కాంగ్రెస్. పట్నం సునీతారెడ్డి. ఎందుకంత కాంపిటీషన్ చెప్తున్నావు? మాది ఎప్పుడైనా కాంగ్రెస్ చేస్తున్నాం. మిగతా పార్టీలకి ఏం ఓటేవా మీరు? ఎందుకంత అభిమానం ఉంది కాంగ్రెస్ అంటే? ఫ్రీ బస్సులు ఇచ్చింది కదా ఇప్పుడు, ప్రొవైడ్ చేసింది అంతా మనుషులకు, లేడీస్ కి అట్లా. కాంగ్రెస్ వస్తుంది అంటారు మీ ఉద్దేశం ప్రకారం? మీరు చెప్పండి బ్రో, ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఏ పార్టీ గెలబోతుందంటారు? కాంగ్రెస్. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? కాంగ్రెస్ ఎప్పుడు నమ్మకం ఏంటి కాంగ్రెస్ గెలవడానికి కారణాలు ఉంటాయి కదా? కాంగ్రెస్ ఉంది కాబట్టి మామూలుగా వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే. స్టేట్ లో కాంగ్రెస్ ఉంది కాబట్టి సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ కాబట్టి మీరు ఊహించుకుంటున్నారు అంతే కదా? అంతే. థ్యాంక్ యూ బ్రో. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు, ఏ అభ్యర్థి గెలుస్తుంది అనుకుంటున్నారు? ఈటల రాజేందర్. ఎందుకు ఈటల రాజేంద్ర? అంటే ఆయన కెరీర్ బాగుందని, అందుకే ఆయన టాక్ బాగా నడుస్తుంది మార్కెట్ లో. టాక్ నడవడం ఏముంది, సెంట్రల్ లో ఇప్పుడు బీజేపీ ప్రస్తుతానికి అయితే, రేపొద్దున మీ అందరూ ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిపించుకుంటే మళ్ళీ కాంగ్రెస్ లో రావచ్చు కదా పైన సెంట్రల్ లో కూడా. అది రావచ్చు, చెప్పలేము. ఎవరు వస్తారో టకాపర్ నడుస్తుంది దానివల్ల. ఎవరిద్దరికి? సునీతా మహేందర్ రెడ్డి గారు గాను ఈటల రాజేందర్ గారికి. ఇద్దరులకే ఎవరైనా రావచ్చు, దాని వరకు అది లేదు. ఇద్దరులకే ఎవరైనా రావచ్చు. టఫ్ ఫైట్ ఉంటది. వాళ్ళైనా ఈటల రాజేందర్ అయినా రావచ్చు, సునీతా మహేందర్ రెడ్డి అయినా రావచ్చు. ఇద్దరులకే ఎవరైనా రావచ్చు. అన్న నమస్తే అన్న. నమస్తే. నమస్తే. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఈసారి ఏ పార్టీ గెలబోతుందంటారు? పైన ఇప్పుడు కింద అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి పైన అధికారం కూడా కాంగ్రెస్ వస్తేనే మంచిది. ఎందుకంటే అన్ని పనులు కావాలంటే అందరు వాళ్ళు కలిసి చేస్తేనే అవుతుంది. ఒకరు చేస్తే కాదు కదా, అందరు కలిసి చేస్తేనే మంచిది పని అవుతుంది. ఒకరు ఇప్పుడు ఈడ ఒకరు ఉండి ఆడ ఒకరు ఉంటే పనులు కావు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, ఆ కాంగ్రెస్ పార్టీ అయితే గెలుస్తుంటారు మల్కాజ్గిరిలో అని మనం అనుకుంటామా? జనాలు ఎటు పడితే ఓకే, జనాలు ఎక్కడ తిరగబడితే అక్కడ అవుతుంది. మనం ఒకరు చెప్పుకునేది కాదు, ఒకరు వేస్తే ఓటు గెలిచేది కాదు. అందరు వేస్తేనే ఓటు నాయకులు గెలుస్తారు. థ్యాంక్ యూ అన్న. సో మల్కాజ్గిరిలో ఏ పార్టీ వస్తుంది మీ ఉద్దేశం ప్రకారం? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది? ఎందుకంటే ప్రతిదానికి అందరికి ఛాన్స్ ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి కూడా ఇద్దాం, ఇచ్చి చూస్తే అర్థమవుతుంది కదా ఏం పని చేస్తాడో ఏం లేదు అన్ని. ఇగో ప్రెసిడెంట్ అయితే కూకుండు కదా ఇప్పుడైతే సీట్ మీద, దాని తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది, జనంకి అర్థం అవుతుంది. అందరికి ఛాన్స్ ఇస్తేనే కదా అర్థం అవుతుంది. ఎవరు కూడా వర్క్ ఎప్పుడు చేస్తారో అప్పుడే అర్థం అవుతుంది వాళ్ళకి, అప్పుడు దాకా అర్థం కాదు కదా. ప్రతి మనిషికి ఛాన్స్ ఇవ్వాలా. మంచి అంటే నీకు కూడా ఛాన్స్ ఇవ్వాలా, నాకు కూడా ఇవ్వాలా, అందరికి ఇవ్వాలా. ఇస్తేనే అర్థం అవుతుంది ఎవరు ఏ పని చేస్తాడో ఏం లేక అందరికి అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు దాకా అర్థం కాదు కదా మనిషికి. ప్రతి మనిషి అంతే కదా. అంటే ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ నుంచి పెద్ద నాయకుడి పోటీ చేస్తున్నాడు, ఇక్కడ ఈటల రాజేంద్ర పోటీ చేస్తున్నారు. అతను గెలిచేది ఏముంటుంది అవకాశం? బీజేపీ అంతా లేదన్న మన దగ్గర అయితే. కాంగ్రెస్ గెలిచింది అంటారు? కాంగ్రెస్ వస్తుంది. సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నా, ఆమె వస్తుంటారు. ఆమె వస్తుంది. థ్యాంక్ యూ అన్న. బ్రో హాయ్ బ్రో. హాయ్. ఈసారి హైదరాబాద్ అయితే మొత్తం ఈ హైదరాబాద్ తెలంగాణ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అదేవిధంగా మల్కాజ్గిరిలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతుంది. ఇక్కడైతే బాగా టఫ్ అనిపిస్తుంది. ఏ పార్టీ గెలవబోతుందంటారు ఇక్కడ? యాక్చువల్గా ఇంతకుముందు కాంగ్రెస్ కొంచెం లీడ్ ఉండే, కాకపోతే ఈసారి పక్కా ఈటల రాజేందర్ బీజేపీ 100% డ్యామ్ షూర్ ఈటల రాజేందర్. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు గెలిచి ఎంపీగా గెలిచి పార్లమెంట్కి అయితే వెళ్ళారు. ఈసారి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారికి. అయితే అతనికి ఆప్షన్ ఉంది, కాకపోతే యువతల పర్సన్ ఒక టైగర్ ఈటల రాజేందర్. టైగర్ని కొట్టడం ఎవరి వల్ల కాదు. అంటే నాన్ లోకల్ కదా? నాన్ లోకల్ అయినా సరే ఈటల బీజేపీ అంతే. బీజేపీ ఈటల కలిస్తే ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్, అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ బ్రో.